లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి మాట నాకు చాలా బాగా నచ్చింది. గాడ్ ఆఫ్ వెల్త్, గాడ్ ఆఫ్ పవర్టీ. ఆ పవర్టీని పోగొట్టాలి అని అంటే దానికి కావాల్సినటువంటి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. స్ట్రైట్ అవే దాన్ని ఫాలో అయితేనే సరిపోతుంది. అండ్ ఆ వీడియో ఫాలో అయినా కూడా డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూస్తాం. నాకు బాగా నచ్చినటువంటి చైనీస్ జపనీస్ టెక్నిక్ ఏదైతే ఉందో అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి ఒక విషయం, అబండెన్స్ మీట్, ప్రాస్పరిటీ మీల్. ఓ దరిద్రాన్ని వదిలించుకున్న తర్వాత దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్, నో డౌట్. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. మీరు అలా కొన్ని తీసుకొచ్చి రెఫరెన్స్లు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక్కో సబ్జెక్ట్లో డీపర్ మీనింగ్ ఒకటే ఉంది. అంటే జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అవ్వడానికి రీజన్ కూడా అదే. ఎందుకు అని అంటే బ్రెయిన్ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఇల్లు కూడా. అటువంటి వీడియోస్ చూసిన తర్వాత నాకే అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొని వస్తారో టెక్నిక్స్ తెలియదు కానీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఈ సబ్జెక్ట్ మీరు నేను ట్రావెల్ చేస్తున్నందుకు. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ రోజు నేను చెప్పేది చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా తెలియదండి. ఈరోజు ప్రపంచంలో నేను మళ్ళీ చెప్తున్నా, చాలా మంది ఈవెన్ రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. సో నా లైఫ్ నేను మార్చుకున్నాను, ఒక పుస్తకం చదవని చెప్పేసి. ఆ పుస్తకం ఇక్కడ ఉంది, ది సీక్రెట్. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ది సీక్రెట్ మొత్తం మీద చెప్పేది లా ఆఫ్ అట్రాక్షనే. సో ఈ పుస్తకాన్ని ఎవరు రాశారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి దగ్గర నేను వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకుని వచ్చింది. నేను చెప్తున్న ఈ వీడియో కంటెంటే ట్రైనింగే, April 1 ట్రైనింగ్ అది. సో అంటే అందులో ఒక్కటి కాదండి, చాలామందికి అంటే పుస్తకం కొంటారట. రీసెర్చ్ ప్రకారం విషయం చెప్తాను, మీరు నిజంగా చేస్తే టైప్ మీ ఇన్ చాట్ బాక్స్, మీరు కూడా మీ ఇన్ చాట్ బాక్స్లో టైప్ చేయాలి. పుస్తకాన్ని కొని 10-20 పేజీలు చదివి తర్వాత పక్కన పడేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే పూర్తిగా ఎవరు చదవరు, పూర్తిగా అంటే మ్యాక్సిమం ఎవరు చదవరు. మీరు కూడా ఒకవేళ ఇలాంటి పుస్తకం, ఈ పుస్తకం మీ దగ్గర ఉన్నా, లేదా ఇలాంటి పుస్తకాలు మీ దగ్గర ఉండి, మైండ్ సెట్, డబ్బు మీద పుస్తకం అంటే రిచ్ డాడ్ పూర్ ఇలాంటివన్నీ 10-20 పేజీలే చదివి ఎక్సైట్మెంట్తో తర్వాత పక్కన పడేసే వాళ్ళు నిజంగా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్ ఎస్ సార్ నేను కూడా అంతే అని మీరు టైప్ చేయండి. వెరీ ఆనెస్ట్. చాలా మంది నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను పుస్తకం చదివారని అడిగితే చదివాను అంటారు. చదివాను అంటే పూర్తిగా చదవాలి. చదవడం అంటే పూర్తిగా చదవడం ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అలా మీరు ఉంటే నిజంగా చెప్తున్నాను సార్, నాకు పుస్తకాలు చదివే టైం లేదు, నాకు అప్డేట్ అయ్యే టైం లేదు అని మీరు అనుకుంటే, అప్డేటెడ్కి ఎగ్జాంపుల్ April 1. మళ్ళీ చెప్తాను, నేను ఎప్పటికప్పుడు ఫుల్గా అప్డేట్ అంటాను. ఇప్పుడు ఈ 21st సెంచరీలో అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఇంకా నేను చాలా అయితే రీసెంట్గా నా దగ్గర ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్కి వచ్చి, సో 18th బ్యాచ్ రీసెంట్గా కంప్లీట్ అయిందండి. పుట్టస్వామి గారు అని చెప్పేసి 27 లక్షల రూపాయలు నా దగ్గర వచ్చిందండి. 27 lakh ప్రూఫ్లతో సహా పెడతాను. థ్యాంక్ యూ అన్వర్ సార్. మీరు చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ అన్వర్ సార్. 27 లక్షలు. మీరు కూడా అలాగా అంత డబ్బుని ఒక్కసారి ఊహించండి. ఒక 20 లక్షలు 30 లక్షలు మీ అకౌంట్లో పడితే ఒకసారి ఈ వీడియో వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని ఒక్క సెకండ్ ఎలా ఫీల్ అయ్యారు అనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అసలు అంటే మీ అకౌంట్లో ఎంత పడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే 10 లక్షలు వస్తే నా లైఫ్ ఇంక సెటిల్ అయిపోద్ది అనుకుంటారు. కొంతమంది 1 కోటి వస్తే సెటిల్, కొంతమంది 10 కోట్లు. అలా మీ డ్రీమ్ ఇన్కమ్ ఎంత? సో అలాగా మీరు కింద కామెంట్ టైప్ చేయండి. 1 crore 1 crore అయితే 1 crore అని టైప్ చేయండి. సో ఈ మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్లో నేను చెప్పబోయేది ఈ వీడియో చాలా పవర్ఫుల్, మీరు అందరికీ షేర్ చేయండి. రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన ఒక రీసెర్చ్ మొత్తం చెప్తాను. సో ఏంటనంటే 5 items. సో ఇది నేను చెప్తున్నాను, టాప్ రీసెర్చ్ ఇస్తున్నాను. 5 items ఫర్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ మీ ఇంట్లోకి. ఎవరో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రీసెర్చ్ రిపోర్ట్ చెప్దామండి. సో ఏంటనంటే ఫస్ట్ థింగ్, ఇంట్లో మనం ఏం చేయాలంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ టేబుల్ మీద ఒక వెల్త్ బౌల్ పెట్టుకోవాలండి. ఒక గాజు బౌల్ పెట్టుకొని అందులో మీరు ఏం చేయాలంటే గోల్డ్ కలర్ ఉన్నవి కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ, లేదా ఇక్కడ చూడండి ఇలా మెరిసే స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ మనకు పాజిటివ్ స్టోన్స్ అంటే మనకు దొరుకుతాయి అనమాట. పాజిటివ్ స్టోన్స్ అలాంటివి పెట్టుకోండి పూర్తిగా. మీరు ఎక్కడ పెద్ద 5 star హోటల్స్కి వెళ్ళండి, అక్కడ స్టోన్స్ బాగా పెడతారు. స్టోన్స్ ఎందుకనంటే మీరు కొంతమంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మొక్కుని జరగాలని స్టోన్స్ అని ఒక దగ్గర ఇలాగ దీనిగా పెడుతుంటుంటారు. 3 రాళ్ళు వేసడం అలాంటివి చేస్తుంటారు. సో మనం ఏం చేయాలంటే మీ వర్క్ ప్లేస్లో వెల్త్ బౌల్ అనేది పెట్టుకోవాలి. ఈ బౌల్లో ఏముండాలంటే కాయిన్స్, జమ్స్, క్రిస్టల్స్ అలా ఎప్పుడైతే మనం పెడతామో అది కూడా గోల్డ్ కలర్. ఇక్కడ నేను ముందు ప్రీవియస్ పిక్చర్ చూపిస్తాను చూడండి. ఇది చూడగానే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఇలాగా ఎలా అనిపిస్తుంది సార్?
వెల్దీ మైండ్ సెట్. ఎస్. సో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈ పిక్చర్ మీరు బాగా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? రిచ్ అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి చూడండి, బాగా తదేకంగా చూడండి. ఇక్కడ ఒకటే చెప్తానండి, సబ్ కాన్షియస్ మైండ్కి మనం పిక్చర్స్ లాంగ్వేజ్, బ్రెయిన్ లాంగ్వేజ్ ద పిక్చర్ లాంగ్వేజ్. అందుకే మనకు చాలా మంది పేర్లు గుర్తురావు, అంటే పిక్చర్స్ గుర్తొస్తుంటాయి. చాలా మంది పిక్చర్స్ గుర్తుంటాయి కానీ వాళ్ళ పేర్లు సడన్గా గుర్తురావు. సో మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. మీరు ఇట్లాంటి పిక్చర్స్ ఎంత ఎక్కువ చూస్తే అంత ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా రెండో టెక్నిక్ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి. అయితే సార్ వెల్త్ బోల్డ్ ఇంకా ఎక్కడ పెట్టుకుంటే నాకు ఇంకా బాగా ఫాస్ట్ డబ్బు వస్తుందంటే సౌత్ ఈస్ట్ కార్నర్. ఫైనాన్షియల్ లక్ చాలా మందికి ఎలా ఉంటుందంటే లక్ కలిసి రాకపోవడం వల్ల ఎంత వర్క్ చేసినా కూడా పనిచేయదు. సో నేను ఒకటే చెప్తాను, లైఫ్లో సక్సెస్ అంటే వర్క్ ప్లస్ లక్. అంటే వర్క్ మోస్ట్లీ వర్కే, దానికి అట్లీస్ట్ ఒక 1% లక్ అయినా కలిసి రావాలి. ఈ లక్ను కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. రీసెంట్గా ఒకటి ఉందండి, హౌ టు మేనిఫెస్ట్ లక్ అని ఎయిర్పోర్ట్లో బుక్ కొన్నా. అసలు ఆ బుక్ చదువుతుంటే ఉంది, ఒరే దేవుడా లక్ను కూడా ఇంత ఈజీగా మేనిఫెస్టేషన్ చేయొచ్చా. చాలా మంది మైండ్లో ఎలా ఉంటుందంటే, సార్ నేను దురదృష్టవంతుడిని, నా లైఫ్లో ఒక టైంలో జాబ్ మిస్ అయిపోయింది, అసలు ఆ జాబే వచ్చి ఉంటే. చాలామంది ఎలా ఉంటారంటే, నాకు ఆ అవకాశమే వచ్చి ఉంటే నేను ఇంకోలా ఉందిను అని చాలామంది అనుకుంటుంటారు. మీరు నిజంగా అలా బాధపడే ఒక ట్రామా అంటారు అనమాట, మిత్. దాని నుంచి ఫాస్ట్గా అలా బయటికి తీసుకొచ్చినది April 1st నేను ఏం చేస్తానంటే హెప్నోటిజం క్లాస్ ఉంటుంది నాకు. హెప్నోటిజం క్లాస్ నా క్లాస్కి వచ్చినది ఏం చేస్తానంటే హెప్నోటిజంలో తీసుకెళ్ళి పూర్తిగా ఈసారి ఒక కొత్త టెక్నిక్ నేను లాంచ్ చేశానండి. ఏంటంటే మీ డౌట్స్ మీరే అరేంజ్ చేసుకోవచ్చు. అది టెక్నిక్ చెప్తాను, సెల్ఫ్ హెప్నోటిజం టెక్నిక్ నేను ఏర్పబోతున్నాను ఈసారి April 1st. అయితే ఈ విధంగా చేసినా కూడా మన ఫైనాన్షియల్ ఆపర్చునిటీ సక్సెస్. అండ్ రెండోది ఏంటంటే లాఫింగ్ బుద్ధ. మొత్తం 5 ఐటమ్స్ చెప్తున్నాను. ఫస్ట్ చెప్పాను మనకు బౌల్, రెండోది లాఫింగ్ బుద్ధ. ఇక్కడ మీరు లాఫింగ్ బుద్ధని మీరు కరెక్ట్గా ఎప్పుడైనా చూసినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్, మీరు ఎప్పుడు లాఫింగ్ బుద్ధని చూసినా నవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. లాఫింగ్ బుద్ధని మీరు ఎప్పుడైనా చూసినా, మీరు ఎప్పుడు చాలా మంది మొన్న షాప్లో ఒక అతను లాఫింగ్ బుద్ధని చాలా సీరియస్గా చూస్తున్నాడు అనమాట. అతను చాలా సీరియస్గా. నేను మమ్మల్ని అబ్జర్వ్ చేసి అడిగాను ఉండలేక, ఎందుకంటే అంత సీరియస్గా చూస్తున్నారంటే, ఏంటండి ఎందుకు నవ్వుతున్నాడు అని చెప్పేసి. అంటే చాలామంది ఎందుకు నవ్వుతూ ఉంది అది ఆ బుద్ధ అని అనుకుంటున్నారు అన్నమాట. అంటే అది అలా ఉంటే మనకి ఎందుకండి, అది పెట్టుకుంటే డబ్బు వస్తుందని తెలిసినప్పుడు పెట్టుకోవడం. దీని వెనకాతలు ఉన్న సైన్స్ ఏంటి ఎక్కువ, అందుకు చెప్తున్నాను, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. జీవితంలో అప్పుడప్పుడు ఎక్కువ అనాలిసిస్ చేయడం వల్ల కూడా మన హ్యాపీనెస్ని కోల్పోతాం. సో సమ్టైమ్స్ ఎలా ఉండాలంటే నలుగురితో పాటు నారాయణ వెళ్తే బెటర్. సో సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ ఇక్కడ ఇంకోటి అబండెన్స్. ఇది ఏ ఏరియాలో పెట్టుకోవాలో కూడా చెప్తాను. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఒకటే లాఫింగ్ బుద్ధని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ డబ్బు వస్తుందంటే, మీ దగ్గర 500 రూపాయల నోటు ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మహాత్మా గాంధీ గారు కూడా ఎలా ఉంటారు, నవ్వుతూ ఉంటారు అక్కడ. సో డబ్బు ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికే వస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సింబల్ ఆఫ్ స్మైల్కి మీనింగ్ ఇప్పుడే అర్థమైంది. ఒకటేనండి, ఆనందం ఎక్కడ ఉందని మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఒకటే చెప్పండి, ఎవరినంటే ముక్కు కింద ఉందని చెప్పండి అంతే. సో ఆనందం ఎక్కడ ఉందంటే ముక్కు కింద ఉంది, అది మీరు నవ్వండి. సో కానీ చాలా ఆర్టిఫిషియల్ స్మైల్ పనికిరాదు, న్యాచురల్ స్మైల్ అనేది చాలా అవసరం. వైరల్ బిట్. ఆనందం ఎక్కడ ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉంది ముక్కు కింద ఉందని చెప్పండి అంతే, రైట్. సో ఈ విధంగా ఈ పిక్చర్స్ పెట్టుకోవడం వల్ల మీకు అంటే చాలా మంది ఎలా ఉంటారు, అవకాశాలు దగ్గర దగ్గర కొంచెం మిస్ అవుతుంటాయి, ఆబ్స్టికల్స్ పోతాయి. అండ్ అబండెన్స్ అనేది అన్ని ఏరియాస్లో వస్తుందండి, అన్ని ఏరియాస్. హెల్త్ నెక్స్ట్. ఇంకొకటి ఏంటంటే థర్డ్ది వాటర్ ఫౌంటైన్. మీ అందరికి ఒక టాప్ సీక్రెట్ చెప్తాను, ఏంటో తెలుసా? మీరు ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ముందు కంపల్సరీగా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. యూ గో టు ఎనీ స్టార్ హోటల్స్ అండ్ షాపింగ్ మాల్స్, దాని ముందు అబ్జర్వ్ చేయండి జస్ట్ అలాగా. చాలామంది అనుకుంటారంటే స్టైలిష్ అనుకుంటారు, కాదు, అది ఒక చైనీస్ జపనీస్ టెక్నిక్. చాలామందికి ఆ సీక్రెట్ తెలియదు, నేను చెప్పేస్తున్నాను. సో అంటే మన ఇంటి ముందు కానీ హోటల్స్, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, వీటి ముందు ఏం చేస్తారంటే వాటర్ ఫౌంటైన్ పెడతారు. వాటర్ ఫౌంటైన్ మీరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి ఇప్పుడు వెళ్తే మీరు కొన్ని ఉన్నాయి, ఇలాగ దొరుకుతున్నాయి. ఈ మధ్య బుద్ధుడు ఉండి దాని పక్క నుంచి వాటర్ కారడం, ఇలాంటివన్నీ. మనం ఏమనుకుంటామంటే ఏదో స్టైల్కి ఎట్టారా, స్టైల్ అని అనుకుంటారు, కానీ అది స్టైల్కి కాదు. ఆ సౌండ్ వినడం వల్ల కూడా మనకు ప్రశాంతత వస్తుందండి. మీరు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళండి, మ్యూజిక్ పెడతారు, సాఫ్ట్ మ్యూజిక్, అసలు వైలెన్ మ్యూజిక్, అది ఇది అని చెప్పేసి. నేను స్టార్టింగ్ అనుకుని ఇదే ఓవర్ని పెట్టాను, కానీ ఆ మ్యూజిక్ వల్ల ఏమవుతుందంటే ప్రశాంతత ఉండి అక్కడ ఎక్కువసేపు మీరు ఉంటారట, అది కనెక్ట్ అయిపోతుంది, ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది ఆ ప్లేస్, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. సో ఆటోమేటిక్ బిజినెస్ జరుగుతుంది అనమాట. సో ఫ్లోయింగ్ వాటర్ బ్రింగ్స్ అబండెన్స్ అండ్ ఆపర్చునిటీస్ వస్తుంది. సో ఇది ఎక్కడ పెట్టాలంటే నార్త్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏరియాలో పెట్టుకోండి, నార్త్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏరియా. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ద సౌండ్ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్ కామ్స్ ద మైండ్. ఇప్పుడు ఎవరో గుర్తుపెట్టుకోండి, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మొన్న రీసెంట్ లాస్ట్ బ్యాచ్ నుంచి నేను రివర్ మెడిటేషన్ చేయిస్తున్నాను. రివర్ మెడిటేషన్ ఎప్పుడు ఎవరు మీరు వినుండరు, రివర్ మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ చాలా సైంటిఫిక్గా ఉంటుంది,
స్ట్రెస్ అంతా కూడా తీసేస్తుంది. సో స్ట్రెస్ అనేది చాలా చెప్తున్నాను, స్ట్రెస్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు సింపుల్గా గింజలను తినేసి ఉల్లిపాయ తినేసి హ్యాపీగా ఆరోగ్యంగా బతికేశారు 80 సంవత్సరాలు. ఇప్పుడు మనం అన్ని రకాల ఫుడ్లు తింటున్నాం, మంచి మంచివి 60-70 సంవత్సరాలకే పోతున్నాం. ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో కూడా తెలియదు, అంత టెన్షన్లో బతుకుతున్నాం మనం. సో స్ట్రెస్ మీరు ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే 4th వన్, మనీ ఫ్రాగ్. దీన్ని ఏమంటారంటే వెల్త్ టాడ్ అంటారండి, సో ఇలాంటి దీన్ని ఎక్కడ పెట్టుకోవాలంటే ఇందాక చెప్పినప్పుడు నార్త్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏరియాలో పెట్టుకోండి. సో ఇంకా దీని గురించి తీసుకుంటే ఇలా మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇక్కడ మీరు తీసుకుంటే దీన్ని మీరు సౌత్ ఈస్ట్ ఏరియాలో పెట్టండి, కార్నర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ త్రీ ఫాగ్ ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో. అండ్ ఇంకా తీసుకుంటే లాస్ట్ వన్, ఇది నేను రీసెంట్గా ఒక దగ్గర చూసాను మన చెన్నై వెళ్ళినప్పుడు. జస్ట్ ఇలాంటి ట్రీ 23,000 ఉందండి, 23,000. చాలామందికి దీన్ని అంటే మనకు తెలియదు, క్రిస్టల్ ట్రీ అని చెప్పేసి దొరుకుతుంది. దిస్ ఇస్ కాల్డ్ మనీ ట్రీ. మనం పడుకునే బెడ్ పక్కన పెట్టుకుంటే ఏమవుతుందంటే 7 చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. వీటి 7 చక్రాస్ని యాక్టివేట్ చేసే పవర్ ఉంటుంది. ఇది ఎక్కడ ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలంటే మనం పడుకునే బెడ్ పక్కన పెట్టుకోండి. క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో మీకు తెలియకుండా పడుకున్నప్పుడు మిమ్మల్ని హీల్ చేస్తుంటాయి అన్నమాట, అంత పవర్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ 5 టెక్నిక్స్ ఫాలో అయితే ఒక రీసెర్చ్ ప్రకారం ఫాస్ట్గా మీరు ధనవంతులు అవ్వచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండ్ నాలెడ్జబుల్ కంటెంట్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఈసారి బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎస్, ఈసారి బ్యాచ్ జరగబోయేది మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ బ్యాచ్. April 1 నుంచి ఉంటుంది. April 1 1వ తారీఖున విడుదల. ఇందులో ఈ ట్రైనింగ్లో నేను నేర్పిస్తానంటే మిలియనర్ మైండ్ సెట్ ఫాస్ట్గా ఎలా అవ్వాలి, సంపాదన నుంచి సంపదకి ఎలా అవ్వాలి, మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలి, అప్పుల నుంచి ఆస్తులకు ఎలా క్రియేట్ అవ్వాలి, ఆకర్షణ అనేది జరగాలి అంటే సంఘర్షణ పోవాలి, డౌటీశ్వర్లో ఉన్న నుంచి కోటీశ్వర్ ఎలా అవ్వాలి అనేది సింపుల్గా అంటే ఇన్నర్ బిలీఫ్స్ ఫాస్ట్గా మార్చుకుంటే ఒకటే చెప్తానండి, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ యూ బిలీవ్. అది బిలీవ్ అనేది చాలా పవర్ఫుల్. ఆ బిలీవ్ని ఎలా మార్చుకోవాలి, ఇంకా మిమ్మల్ని మీరు జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, అన్ని ఏరియాస్ హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ, అన్ని విషయాల్లో మీరు అబండెంట్గా ఎలా బతకాలి, హ్యాపీగా బతకాలి, మళ్ళీ జీవితంలో వెనక్కి వెళ్లకుండా రివర్స్కి వెళ్ళకుండా అంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, అది నేను చెప్తాను. సో April 1. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. April 1 విడుదల. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మిలీనియర్ మైండ్ సెట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను కూడా అందులో అటెండ్ అవుతాను ఈ బ్యాచ్కి అయితే డెఫినెట్గా. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసింది, ఉగాది కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఎన్ని డేస్ ఉంటుంది సార్? అది ఇది 2 వీక్స్ ఉంటుంది. 2 వీక్స్ 15 డేస్ నేను అటెండ్ అవుతాను సార్. కంపల్సరీ కూడా నేను కూడా ఎన్రోల్ చేసుకుని వస్తాను డెఫినెట్గా. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మాతో కలిసి ఆ బ్యాచ్లో కనుక మీరు రావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. April 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.